కాళేశ్వరం నిర్మాణ సంస్థలను కూడా పిలుస్తాం. ఇప్పటిదాకా కమిషన్కు 54 ఫిర్యాదులు, 2 రోజుల్లో 20 మందిని విచారించాం. ఈ నెల 25లోగా అఫిడవిట్లు ఇవ్వబోతున్నాం. తప్పుడు వివరాలు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు. బ్యారేజీలతో ప్రయోజనం లేదు అనిపించింది. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. వీళ్ళ రాతలు కానీ మాటలు కానీ ఎంత భయంకరంగా ఉంటాయి. దీని వెనకాల ఉన్న కుట్ర చూడండి. కాళేశ్వరం నిర్మాణ సంస్థలు కూడా పిలుస్తాం. కాళేశ్వరం నిర్మాణ సంస్థలు వీళ్ళెందుకు పిలుస్తారండి? ఈ కమిషన్ వేసింది దేని మీద అండి? కాళేశ్వరం మీద కాదు ఈ కమిషను. ఈ కమిషన్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన 3 బ్యారేజీల మీద మాత్రమే. అరే ఎంత మోసపూరితమైన వార్తలు రాస్తారు మీరు. ప్రభుత్వాలకి భజన చేయాలనుకుంటే చేసుకోండి. కాళేశ్వరం నిర్మాణ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ఎందుకు పిలుస్తుందండి? కేవలం ఈ 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ చేసింది గవర్నమెంట్. ఆ కమిషన్ తన పరిధి దాటి మల్లన్న సాగర్ మీదనో, మేడిగడ్డ పంప్ హౌస్ మీదనో, అన్నారం బ్యారేజ్ మీద పంప్ హౌస్ మీదనో విచారణ చేయదు. వాళ్ళు కేవలం ఆ 3 బ్యారేజీల మీదనే విచారణ చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డిని పిలుస్తారా? ఎట్లా పిలుస్తారు? వీళ్ళు పిలవరు. మరి ఏ రకంగా రాసిరు మీరు కాళేశ్వరం నిర్మాణ సంస్థలను కూడా పిలుస్తారని? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన 3 బ్యారేజీల నిర్మాణ సంస్థలను పిలుస్తామని రాయండి. ఎవడు అప్పుడు ఎల్ఎన్టీ వాడు వస్తాడు ముందుకి. ఇదేదో మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నట్టు, మొత్తం అంతా లాగుతున్నట్టు, మెగా కృష్ణారెడ్డిని గుంజుకొస్తున్నట్టు ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు, కేవలం 3 బ్యారేజీల మీద విచారణ మాత్రమే. దీన్ని మనం గుర్తుంచుకోవాలి.